ఆయన ఎలాంటి వాడు? దయాళుడు. యెహోవాను స్తుతించుడి. ఎందుకు? ఆయన దయాళుడు. ఆయన కంటే మంచివారు ఎవరో లేరు. ఆయన కంటే కృపగల వారు ఎక్కడా లేరు. ఈ లోకం ఎలాంటి లోకం? ఇందాక చెప్పాను, ఖండించే లోకం, విమర్శించే లోకము, తప్పులు చూపించే లోకము. చూడండి, మన తప్పుల గురించి ఎవరికైనా చెప్పినప్పుడు పోనీలే పోనీలే అని ఫస్ట్ అంటారు. తర్వాత ఏమంటారు? అయినా నువ్వు ఇలాగ చేయాల్సింది కాదంటారు కదండి. అయినా నీకు బుద్ధి లేదా అంటూ ఉంటారు. ఓకే, సమ్ పీపుల్ దో దే లవ్ అస్. కొన్నిసార్లు సేవకులే ఉండొచ్చు, బోధించేవారే ఉండొచ్చు, వారు లెక్క పెట్టి ఉండొచ్చు, ఎన్నిసార్లు నువ్వు తప్పులు చేసావు, ఏంటి నీ పరిస్థితి ఏంటని నేను ఏమాత్రము వాళ్ళు పట్టించుకోకపో ఉండొచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. గాడ్ ఇస్ అ మర్సిఫుల్ గాడ్. ఎస్, ఎంత దయ చూపించేవాడు. ఆయన దయ ఆయుష్కాలం అంతవరకు ఉందా? ఎస్. ఆయన కోపం ఎన్ని నిమిషాలు ఉంది? నిమిషం మాత్రం. ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంది. హల్లెలూయా. అందరిని బట్టి ఆయనకు నువ్వేం చేయాలి? స్తుతులు చెల్లించాలి. హల్లెలూయా.